ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలి రంగకి. నేను షాపింగ్కి వెళ్తున్నాను ఇప్పుడు. ఇక్కడే దగ్గరలో ఉంది మాకు షాపింగ్. ఈ లోపల ఉంది కదా, ఇక్కడి నుంచే వెళ్ళాలి. విత్ ఇన్ 10 minutes డిస్టెన్స్ అనమాట. బై వాకే మాకు ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గర. ఇది వచ్చేసి సినిమా థియేటర్ అండి, ఓడియన్ అని. హై స్ట్రీట్లో ఇది కూడా ఒకటి కంపల్సరీగా ఉంటుంది, సినిమా థియేటర్. అండ్ ఇదేమో న్యూ లుక్. సో ఇప్పుడు మనం హై స్ట్రీట్కి వచ్చేసాం. ఇదే అనమాట హై స్ట్రీట్ ఇప్పుడు మేమున్న ఏరియాలో. అయితే ఇక్కడ యూకేలో ప్రతి ఏరియాలో ప్రతి టౌన్కి హై స్ట్రీట్ అనేది ఒకటి ఉంటుందండి. ఇవి హై స్ట్రీట్స్ ఏంటి అంటే ఇవి కామన్ స్ట్రీట్స్ అనమాట. ఎవ్రీ ఏరియాలో ఒకటి కంపల్సరీగా ఒకటైతే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి అన్ని క్లోతింగ్, బుక్ షాప్స్, ఫార్మసీస్, బ్యాంక్స్, అదర్ బిజినెసెస్ అన్నీ ఉంటాయి అనమాట. A to Z మనకి డైలీ షాపింగ్ చేసుకునే విధంగా. సో ఇప్పుడైతే నేను ఇది Tier 3 లాక్డౌన్, Tier 3 కాదు Tier 4 లాక్డౌన్ స్టార్ట్ అయినప్పుడు సేమ్ అదే డే వీకెండ్ ఇది షూట్ చేశాను, నేను రికార్డ్ చేశాను. అండ్ జస్ట్ డే బిఫోర్ కూడా ఒకటి చేశాను. రెండు కలిపి మీకు చూపిస్తున్నాను, వీక్ డే అండ్ వీకెండ్కి. ఇది నేను ఆఫ్టర్నూన్ 2:30కి తీసానండి ఇది. సో ఆ టైంలో ఇలా ఉందన్నమాట. వీకెండ్ కదా, ఆ రోజు సండే అనుకుంటాను. అప్పుడైతే ఏంటంటే క్లోజింగ్ టైం కదా, కొంచెం కామ్గా ఉంది. అది కాక Tier 4 లాక్డౌన్ ఆ రోజే స్టార్ట్ అయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ షాపింగ్ చేస్తూ మీకు చెప్తూ ఉంటాను, చూపిస్తూ ఉంటాను. సో పదండి, ఇప్పుడు మనమైతే పౌండ్ షాప్కి వెళ్తున్నాము. ఇక్కడ చిన్న షాపింగ్ మాల్లో ఉంది ఇది. దీంట్లో అన్ని £1 లోపే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం షాపింగ్కి వెళ్తున్నాం ఇప్పుడు లోపలికి. ఏంటంటే విజయ్ గ్లూ కోసము 3 days నుంచి షాపింగ్ వెళ్ళాలి అంటున్నారు. సో తనతో పాటు వాక్ వచ్చేసి ఇలా వచ్చేసామన్నమాట. ఇప్పుడైతే మనము పౌండ్ ల్యాండ్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. ఇవన్నీ £1 లోపే ఉంటాయండి మొత్తం A to Z ఇక్కడ. సో ఇక్కడ మావాడు ఇక్కడ ఉన్నాడు చూడండి, షాపింగ్ ఏమో చేసుకుంటున్నాడు, చూస్తూ ఉన్నాడు. డాడీ తీసుకున్నారా గ్లూ? అన్నీ £1 చేస్తుంది కదా. ఇక్కడ అన్ని బుక్స్, పెన్స్, ఇంకా మనకి A to Z దొరుకుతాయండి ఈ షాప్లో £1 లోపు. ఇప్పుడు క్రిస్మస్ టైం కదా, అప్పుడు అంత ప్యానిక్ బయింగ్ అనమాట. అక్కడ అంతా కొంచెం ఎంటీ అయిపోయాయి, చూసారా ర్యాక్స్. ఇక్కడ ప్లేట్స్, డిస్పోజబుల్ అవి కూడా ఉంటాయి, ఫ్లవర్స్, తర్వాత మనకి కిచెన్ ఐటమ్స్. తీసుకున్నావా గ్లూ? చాక్లెట్స్ ఎందుకు? సో గ్లూ నాది. ఇది ఎంత? ఇది £1. ఇవన్నీ £1 అనమాట ఉంటాయి. ఇవన్నీ తీసుకున్నాం. స్టేషనరీ ఏంట బాక్స్? Storage box. For what? Wires. Wires are? Computer cables. ఎంత? £1? Christmas gift. No, it's not. Yeah. హిమాంశు క్రిస్మస్ గిఫ్ట్ అంట హిమాంశుకి. అవును కానీ ఎంత అది? £1? అన్ని £1. Just £1. హౌ మచ్ ఇస్ దట్? £1. £1 షాప్, పౌండ్ షాప్లో కదా నువ్వు కొనింది.
వీళ్ళ షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు మన షాపింగ్ అనమాట. షాపింగ్ ఏం చేయలేదండి, జస్ట్ నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు అయితే ఇలా మన లేడీస్ షాపింగ్ అయితే చేయకపోయినా జస్ట్ చూసుకోవడం అయితే ఉంటుంది కదా. సో అలా నేను అప్డేట్ అవుతూ ఉంటాను అనమాట, ఏమేమి వచ్చాయని చెప్పేసి చెక్ చేసుకుంటూ ఉంటాను షాపింగ్కి వెళ్ళినప్పుడు. ఏదైనా నచ్చితే కనుక ఇంకా తీసేసుకుంటాను, అంటే కొత్త స్టైల్ అట్లా అనిపిస్తే తీసుకుంటాను, లేకపోతే షాపింగ్ ఏం చేయను, జస్ట్ అలా చూస్తాను అనమాట. సో అలా షాపింగ్కి అయితే ఒకసారి మన లేడీస్ సైడ్ అయితే వెళ్ళి చూసుకొని వస్తాను. ఎవ్రీ టైం షాపింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం అదొక అలవాటు అనమాట నాకు. ఇప్పుడు మన సూపర్ మార్కెట్స్లో కూడా షాపింగ్ ఉంటుంది కదా, యాజ్డా, తర్వాత టెస్కో, అక్కడ కూడా ఇట్లా లేడీస్ షాపింగ్ ఉంటుంది. సో ఫస్ట్ నేను క్లాతింగ్ సైడ్ వెళ్తాను అనమాట. ఇప్పుడు మన లేడీస్ క్లాతింగ్ సైడ్ వెళ్తూ ఉంటాను ఎంటర్ కాగానే షాప్లోకి. సో నాకైతే అదేంటో కానీ అదొక ఎనర్జీ ఇస్తుంది అనమాట. అలా చూసుకున్న తర్వాత ఒకవేళ బాగా అనిపిస్తే తీసుకుంటాను, ఎక్కువైతే షాపింగ్ అట్లా చేయను, నచ్చితేనే తీసుకుంటాను అనమాట. అదొకటి నాకు లేనివి ఏదైనా డిఫరెంట్గా అనిపిస్తే. సో ఇక్కడ కూడా అదే షాపింగ్ చేస్తున్నాయి. ఇది వచ్చేసి న్యూ లుక్. నేనే కాదండి, నా ఫ్రెండ్ కూడా అంతే, సేమ్. మేము ఎక్కడికైనా షాపింగ్కి వెళ్తే ఫస్ట్ సూపర్ మార్కెట్కి వెళ్ళినా సరే షాపింగ్ అంటే ఫస్ట్ లేడీస్ క్లోతింగ్ సైడ్ వెళ్ళిపోతాం అనమాట. అలాగే తను నాకంటే ఇంకా చాలా తక్కువ షాపింగ్, తనైనా అంతే అనమాట, అలాగే వెళ్తుంది. సో లేడీస్ అన్న తర్వాత అది కామన్ కదా మనకి, చాలామంది ఉంటారు మనలాగే, నేను ఒక్కదాన్ని అనుకుంటున్నా. కానీ ఫస్ట్ రెడ్ టాప్ వచ్చేసి చాలా బాగుంది కదా, అది నాకు ఇంటికి వచ్చిన తర్వాత చాలా బాగా నచ్చింది. అక్కడ కూడా నచ్చింది, బట్ సైజ్ అయితే లేదండి. 10 సైజ్ తీసుకోవాలనుకున్నాను నేను, సైజ్ అయితే లేదు. సో డ్రాప్ అయిపోయాయి అనమాట. సైజ్ వచ్చేసి 8, అంటే ఒక్కొక్క షాప్లో ఒక్కో సైజు ఉంటుంది ఇక్కడ మనకి. సో ఇది కూడా బాగున్నాయి, ఈ టాప్స్ కూడా ఇక్కడ బాగుంటాయి, బట్ ఒక్కోసారి నచ్చుతాయి, ఒక్కోసారి నచ్చవు అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా నచ్చుతాయి. ఎక్కువ షాపింగ్ చేసామనుకో కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇప్పుడు ఇంకా షాపింగ్ అయిపోయింది, చూసుకొని వచ్చేసాయి, ఇంకా బయటకు వచ్చేస్తున్నాం అనమాట. అవుట్ సైడ్ వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే బ్రాండెడ్ షాప్స్ కూడా ఉంటాయి. ఏంటంటే డెబెన్ హ్యాండ్స్, మార్క్స్ అండ్ స్పెన్సర్, నెక్స్ట్ ఇలా బ్రాండెడ్ పెద్ద షాపింగ్ మాల్స్లో ఏవైతే షాప్స్ ఉంటాయో బ్రాండెడ్ షాప్స్ ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట, ఈ హై స్ట్రీట్లో. సో ఇక్కడ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కూడా ఉంది ఆ లోపల షాపింగ్లోనే. సో అక్కడికైతే వెళ్ళలేదు, జస్ట్ నేను ఏ పని మీద వచ్చానో అదైతే కంపల్సరీగా. సో ఇక్కడైతే నేను నా వార్మర్స్ మర్చిపోయాను అనమాట. సో దానికోసం మళ్ళీ బ్యాక్ వెళ్ళాను షాప్లోకి తెచ్చుకోవడానికి. అండ్ ఇప్పుడు క్రిస్మస్ టైం కదా, అక్కడ బకెట్లో పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టారు చూసారా. సో ఇదంతా కూడా షాపింగ్ ఇలా ఉంటుందండి డే టైం, వీక్ డేలో. ఇక్కడ ఏంటంటే మార్కెట్స్ అని పెడుతూ ఉంటారు, వీక్ డేస్లో వన్స్ ఆర్ ట్వైస్ మార్కెట్ అని పెడుతూ ఉంటారు అనమాట. ఇట్లా అన్ని ముందు షాప్ లోకల్ బయట ఉంటాయి కదా స్ట్రీట్ షాపింగ్ షాప్స్, అవన్నీ తెచ్చి ఇక్కడ పెడతారనమాట. చికెన్, మటన్, ఫిష్ అలాంటివి కూడా చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా తెచ్చి ఇక్కడ పెట్టుకుంటారు. ఇది క్లోతింగ్ షాప్ అని, అంటే ఇవన్నీ లోకల్ చిన్న షాప్స్ వాళ్ళు అనమాట. సంత అంటారు కదా, అట్లా వాళ్ళు తెచ్చి వీక్లీ వన్స్ ఇక్కడ పెడుతూ ఉంటారు. సో సంత టైప్ అనమాట ఇది. మన సంత అంటారు కదా బజార్ మన ఇండియాలో. సో అలా ఇక్కడ వాళ్ళు తెచ్చుకొని ఇక్కడ బిజినెస్ చేసుకుంటూ ఉంటారు. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయితే ఇలా పెట్టుకుంటారు ఈ హై స్ట్రీట్లో. సో అదే అనమాట ఇక్కడ. ఇవన్నీ ఇప్పుడు మీరు చూస్తున్నది చిన్న షాప్స్ ముందు పెట్టారు కదా, ఇవి ఈ క్లాతింగ్ అవన్నీ కూడా. సో ఓవరాల్గా అయితే షాపింగ్ అనేది ఇలా ఉంటుంది హై స్ట్రీట్లో. మెయిన్ షాప్స్ అన్నీ ఉంటాయి. ఇది వీకెండ్ అనమాట, మీకు వీకెండ్ రోజు తీసింది ఇలా ఉంటుంది అనమాట. చాలా కామ్గా క్వైట్గా, అంటే ఆఫ్టర్ షాపింగ్ ఇట్లా ఉంటుంది అనమాట. క్లోజింగ్ తర్వాత ఇంకా క్లోజింగ్ టైంలో ఇలా ఉంటుంది, ఎవరు ఉండరు. అప్పుడు కూడా షూట్ చేశాను, అంటే మీకు క్లియర్గా కనిపించదని చెప్పేసి. నార్మల్గా ఇట్లుంటుంది, అంటే మార్కెట్స్ ఏమీ పెట్టుకోలేదు ఇక్కడ, సంత వాళ్ళు ఎవరు లేరు. సంతలు ఇప్పుడు దాకా చూపించాయి కదా మీకు, షాపింగ్ చిన్న వాళ్ళు పెట్టుకుంటారు బిజినెస్, అలా ఎవరు లేరు. సో ఇప్పుడు క్లీన్గా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను సూపర్ డ్రగ్కి వచ్చాను. ఇది ఇప్పుడు ఎందుకు వచ్చాను అంటే, నేను యాక్చువల్గా మార్చ్లో మనకి లాక్డౌన్ ఇక్కడ యూకేలో స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి డిసెంబర్ వరకు నేను అసలు బయట షాపింగ్కి ఏమి వెళ్ళలేదన్నమాట. ఈ హై స్ట్రీట్ షాపింగ్కి అయితే అసలు
అటు సైడ్ కూడా వెళ్ళలేదు. సో ఒకసారి వెళ్ళేసి చూసొద్దాం, చాలా రోజులు అయింది అని చెప్పేసి. అందులో మళ్ళీ Tier 4 లాక్డౌన్ స్టార్ట్ అవుతుందని చెప్పి విన్నా అనమాట. ఐ హర్డ్ అబౌట్ దట్ న్యూస్. సో అందుకని మళ్ళీ అది స్టార్ట్ అయ్యేలోపు ఒకసారి వెళ్ళొద్దాం, మళ్ళీ ఈ లాక్డౌన్ మళ్ళీ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు అని చెప్పేసి వచ్చేసాయి అనమాట షాపింగ్కి అలా. బట్ కొన్నది ఏం లేదు, నాకు ఆన్లైన్ షాపింగే బెటర్ అనిపిస్తుంది. ఒక్కోసారి ఇవన్నీ చూసేసి టైం అంతా వేస్ట్ అనిపిస్తుంది. ఇంకా స్ట్రిక్ట్గా లాక్డౌన్ స్టార్ట్ అయ్యేలోపు బిఫోర్ 2 days అయితే నేను ఇలా షాపింగ్కి వచ్చి కొంచెం షాపింగ్ అంటే పెద్దగా ఏం చేయలేదు, జస్ట్ వచ్చాను బట్ చేయలేకపోయాను అది క్లోజింగ్ టైంలో. బట్ ఈ షాప్కి నేను బిఫోర్ డే వచ్చాను, వీక్ డే. సో ఆ రోజు అయితే ఇక్కడ పైజామా షాపింగ్ చేసుకున్నాను కొంచెం. సో ఇప్పుడు మనం ఏ షాప్ అయితే చెప్పాను నేను దేనికోసం వచ్చానో అదే అనమాట ఈ షాపింగ్ మెయిన్గా. ఇది వచ్చేసి ప్రైమార్క్ అండి. సో ఇక్కడ ఏంటంటే ఈ షాప్లో చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. అందులో పైజామాస్, నైట్ డ్రెస్సెస్ చాలా రీజనబుల్లే అనిపిస్తాయి నాకైతే, డైలీ వేర్కి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవడానికి. సో అందుకోసం తీసుకుందాం ఒక 2 pairs అని చెప్పేసి వచ్చాను. సో నేనేం తీసుకున్నానో మీకు షాపింగ్ చూపిస్తాను తర్వాత. అందులోనూ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ షాప్ ఉంది కదా, దీని పక్కనే ఉండింది యాక్చువల్ షాపు ప్రైమార్క్, బట్ దాన్ని క్లోజ్ చేసి ఇది ఎక్స్టెండ్ చేశారనమాట. చాలా పెద్దగా కొత్తగా కట్టారు ఇది, మొత్తం డిజైన్ చేసి కొత్తది అనమాట. యాక్చువల్గా ఆ పాత ప్రైమార్క్ పక్కనే ఉంది, దాన్ని క్లోజ్ చేసి ఇక్కడ పక్కనే జస్ట్ పక్కనే అనమాట. సో చాలా పెద్దగా పైన కింద చాలా బాగా ఉంది షాపు, హ్యూజ్గా ఉంది. అందుకని ఇక్కడ ఈ షాప్ చూడక చాలా రోజులైంది యాక్చువల్గా అని చెప్పేసి ఇక్కడ షాపింగ్ చేయడానికి వచ్చాను. ముఖ్యంగా చెప్పాలంటే అదే అనమాట మెయిన్ రీజన్ నేను వచ్చింది కూడా పైజామా షాపింగ్కి. సో లోపలికి వెళ్ళేసి నేను పైజామా షాపింగ్ అయితే చేశాను. అది వచ్చేసి పైన ఉంది, ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము. అయితే ఇందులో 2 different ప్రైజెస్తో ఉంటాయండి. పైజామాస్ వచ్చేసి ఎక్స్పెన్సివ్ ఉంటాయి, బాగుంటాయి ఎక్స్పెన్సివ్లో, అండ్ రఫ్ అండ్ టఫ్ డైలీ వేర్ టైప్ కూడా ఉంటాయి చాలా లో ప్రైస్లో. సో ఏవైనా తీసుకోవచ్చు అనమాట మనము. అందుకనే నేను పైజామా షాపింగ్ అంటే ఇక్కడే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అంటే అన్ని షాప్స్లలో ఎక్కడైనా నచ్చితే బాగుంటే, ఎక్కడ క్వాలిటీ అనిపిస్తే, డిజైన్ నచ్చితే అక్కడ తీసుకుంటాను. బట్ ఆల్మోస్ట్ చాలా సార్లు అయితే ఇక్కడే తీసుకోవడానికి ట్రై చేస్తుంటాను. ఇదేంటంటే మనకి లోకల్ హై స్ట్రీట్లోనే ఉంటుంది కదా, ఈజీగా షాపింగ్ చేసుకోవడానికి. సో ఇటు సైడే వస్తుంటాను అనమాట నార్మల్గా అయితే. ఇంకా షాపింగ్ మాల్స్కి అట్లా వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ ఏదైనా నచ్చితే అలా తీసుకుంటూ ఉంటాను. సో అయితే ఇంకా షాపింగ్ చేసేసాను అనమాట ప్రైమార్క్లో. నేను ఏమేమి తీసుకున్నానో మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. సో ఇంకా మేము షాపింగ్ అయిపోయింది కదా, బయటకు వచ్చేస్తున్నాం. అయితే ఇక్కడ షాపింగ్ అయిన తర్వాత స్ట్రీట్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి ఈవినింగ్. అంటే ఈ క్రిస్మస్ టైంలో చాలా బ్రైట్గా డెకరేషన్ అంతా చాలా బాగుంటుంది ఇక్కడ. సో అది ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట హై స్ట్రీట్ ఈవినింగ్ టైం ఎలా ఉంటుంది అనేది. What do you want? A Nintendo Switch. No, I don't buy it. Why you want Nintendo Switch? So I can play with my friends. You can play with your friends, Only on weekends when school. Huh? No, isn't it I played on the weekends every week? If it was school time. Isn't it I played on the weekends? Huh? Mommy. Isn't that I played on the weekend? Body Shop, Holland and Barrett's. Who's that bicycle? It's mine. No. సో చూసారు కదండి, ఇదే అనమాట హై స్ట్రీట్స్ ఇలా ఉంటాయన్నమాట ఎవ్రీ ఏరియాలో యూకేలో. అండ్ ప్రతి ఏరియాకి టౌన్కి ఇలా ఒక
హై స్ట్రీట్ అయితే కంపల్సరీగా ఉంటుందండి. అంటే మనం డైలీ పర్పస్ ఏదైనా షాపింగ్ చేసుకోవాలన్నా, లేకపోతే ఎమర్జెన్సీ పర్పస్ అంటే నిత్యావసరాలు అంటారు కదా, ఇంట్లో చిన్న చిన్న సూపర్ మార్కెట్స్ ఉంటాయి. అండ్ ట్యూబ్ స్టేషన్, అదే రైల్వే స్టేషన్ అంటారు, అట్లా ట్యూబ్ స్టేషన్ అవి కూడా ఉంటాయన్నమాట ఇక్కడ దగ్గరలో, ఈ హై స్ట్రీట్ దగ్గరలోనే. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయి అన్నమాట ఇవి ప్రతి ఏరియాకి. సో ఈజీగా ట్రావెల్ చేయొచ్చు అండ్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను చేసిన షాపింగ్ ఇది. ఇది ఒకటి తీసుకున్నాను, 1.50 అనమాట. దీంట్లో అంతా మనకి డైలీ వేర్కి వేసుకోవచ్చువి టాప్స్. సో ఇది ఒకటి తీసుకున్నాను, ఎప్పుడో ఉంటాయి కదా అని. అండ్ చిన్న క్లిప్స్ ఒకటి ఇదే షాప్లో, సేమ్ షాప్లోనే కొన్నాను ఇవి రెండు కూడా. అండ్ నేను తీసుకున్న రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసి ఇచ్చన్నమాట ఇవి. నా పైజామా ఇదన్నమాట. యాక్చువల్గా పైజామా సైజు నాది 10 యాక్చువల్గా, బట్ 10 to 12 ఉంది. ఇది చూడాలి సైజ్ లూజ్ అవుతుందో మరి. దీనికి వచ్చేసి షర్ట్ అనమాట. షార్ట్ స్లీవ్స్. వన్ మోర్ ఏమో ఇది క్యాజువల్ వేర్ అనమాట ఈ రెండు కూడా. ఇదేమో లాంగ్ స్లీవ్స్, డైలీ వేర్కి బాగుంటాయి కదా పైజామాస్ ఎట్లయితే. ఇదేమో ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నా, అంటే యాక్చువల్గా 10 సైజ్ అనమాట, 6 to 8 అంటారు ఇక్కడ. ఇదేమో 10 లేదు 10 to 12 అంటారు, అంటే ఇది ఇంకా బిగ్ సైజ్ అనమాట. స్మాలే బట్ అది చూడాలి సైజెస్. రెండు అనమాట నేను తీసుకుంది. ఇవే అనమాట నా షాపింగ్. యాక్చువల్గా పైజామాస్ ఎన్ని ఉన్నా కూడా ఇంకా కావాలనిపిస్తుంది. ఎందుకో నాకైతే చాలా ఇష్టం పైజామాస్ వేసుకోవడం అంటే. ఎందుకంటే నేను నైటీస్ ఎక్కువగా వేయను, నాకు ఇవే చాలా కంఫర్ట్గా అనిపిస్తాయి. అందులో ఇక్కడ వింటర్ టైం అయితే ఇంకా చాలా బాగా అనిపిస్తాయి. ఇవి కొంచెం కాజీగా ఉంటాయి. సో అందుకని ఇవే తీసుకుంటాను. సో హోప్ యూ ఎంజాయ్ ది వీడియో అండి. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ సూన్. టిల్ దెన్ బై బై. టేక్ కేర్.